హాయ్ గాయస్, ఇవాళ మనం ఎంతో ఈజీగా క్విక్ అండ్ టేస్టీ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ గుంత పొంగనాలు. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ప్లఫీగా ఉంటాయి. మరి ఇంత మంచి పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దామా? పదండి. మరి ముందుగా ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వ. ఇక్కడ మనం బొంబాయి రవ్వని వేయించాల్సిన అవసరం లేదు, అలాగే మనం రవ్వ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి పుల్లటి పెరుగు మాత్రం పుల్లగా ఉంటే వీటి టేస్ట్ అనేది మరింతగా వస్తుంది. సో ఈ 3 కూడా యాడ్ చేసి మనం గెంటితో కానీ స్పూన్తో కానీ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలిపేటప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ మీరు కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి మనం వాటర్ వేస్తే మనకి బ్యాటర్ అనేది చాలా నీళ్ళగా జారుగా అయిపోతుంది. కాబట్టి దోసపిండి కన్నా కాస్త చిక్కటి బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలి. అందుకే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది మన ఈ గుంత పొంగనాలకి. ఇలా వచ్చిన తర్వాత వీటిని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనం ఇందులో కలుపుకున్న పిండి పెరుగు అనేవి బాగా కూడా నానతాయి. మనకి పిండి ఎంత బాగా నానితే పొంగనాలు కూడా మనకు అంత ప్లఫీగా స్పాంజీగా కూడా వస్తాయి. అలాగే మన కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చిని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న జింజర్ పీసెస్ అండ్ ఒక పెద్ద ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంతగా సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా. ఎందుకంటే మనకి పొంగనాలు అనేటివి కాస్త పొంగాలి కాబట్టి. అంతేనండి, మన బ్యాటర్ రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత మనం పొంగనాల ప్యాన్ని హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఈ బ్యాటర్ని మనం వేసుకుంటూ వెళ్ళాలి. మనం హాఫ్కి వేసినా సరే మనకి ఇది ఫుల్గా అనేది పొంగుతుంది. సో ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు వీటిని మూత పెట్టేసి ఉడకనిద్దాము. చూసారు కదా, మనకి ఉడికిన తర్వాత మనం ఫ్లిప్ చేస్తే కలర్ అనేది బాగా రెడ్ కలర్ అనేది వచ్చింది. మనకు లోపల పిండి కూడా బాగా ఉడికింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మన గుంత పొంగనాలు రెడీ అయిపోయినట్టే. మనం ఈ పొంగనాలని ఏ చట్నీతో అయినా సరే తీసుకోవచ్చు. టమాటా కెచప్ కానీ, అల్లం చట్నీ, పుదీనా చట్నీ లేదా టమాటా చట్నీ, ఇలా ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటాయి. చూసారు కదా, మనకి పిండి కూడా బాగా ఉడికింది అండ్ స్పాంజీగా కూడా వచ్చాయి. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఈస్మార్ట్ బుట్టబొమ్మ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.